గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. నిన్న చిలకలూరిపేటలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు తర్వాత మొట్టమొదటి సభ అయితే జరగడం జరిగింది. అయితే మోడీ గారి ప్రసంగం గురించి, ఆ సభ గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అనగాని రాంప్రసాద్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నిన్న మోడీ గారు అయితే చిలకలూరిపేట సభకు వెళ్ళారు, అక్కడ ప్రసంగం కూడా చేశారు. అయితే మీరేమంటారు? చాలా మంది ప్రజలు ఏమనుకున్నారంటే మోడీ గారు వస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, ప్రధానమంత్రి కాబట్టి, సో ఆయన వస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా హామీలు కానీ ఇస్తారేమో, ఇంకేమైనా కొత్త కొత్త విషయాలు చెప్తారేమో అని చాలామంది ఎదురు చూశారు. సో మీరేమంటారు ప్రసంగం గురించి? పెద్దగా అయితే వాటి గురించి మాట్లాడలేదు కదా. మన దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చి ఈ ఎలక్షన్ హీరింగ్లో మాట్లాడేన్నారు అంటే ఆటోమేటిక్గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎస్. కానీ అదేదో నీటి మీద బుడగలాగా తేల్చేశారు మోడీ గారు. అది ఎలా ఉందంటే పెళ్ళి ఒకరితో సంసారం ఒకరితో అన్నట్టుగా ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారితో కలిసి పొత్తులో ఉన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు, అటు వాళ్ళని ఇచ్చేయలేదు. అసలు రాష్ట్రానికి దోహం చేసిన వాళ్ళందరూ కలిసి ఒకటే తాటి మీద ఉన్నారు. ఇప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఒకటే తాటి మీద ఉండి మరొకసారి రాష్ట్రాన్ని మోసం చేసేద్దామని ఆలోచనలో ఉందో తప్పించి సభ మేము ఈ హామీలు ఇస్తాము, ఆంధ్ర రాష్ట్రం ఇది కోల్పోతుంది, ఇది ఇస్తామని చెప్పి కానీ ఎక్కడ కూడా మాట్లాడారు. మరి ఒకప్పుడు ప్రత్యేక హోదా ముఖ్యమని చెప్పేసి అన్నారు. మనకి అతి ముఖ్యమైనది ప్రత్యేక హోదా, అది ఇస్తామని చెప్పారు. తిరుపతిలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. మరి దాని గురించి మోడీ గారు ఎందుకు ప్రస్తావన చేయట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా పెద్ద ఇదా, మీకు ప్యాకేజీ ప్రత్యేక హోదాలు ఏముంది, ప్యాకేజీ ముఖ్యం అని చెప్పి ప్యాకేజీ తీసుకొని మళ్ళీ ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి యూటర్న్ చేసుకొని అనేక మాటలు అన్నారు మోడీ గారిని. అవన్నీ నేను కెమెరా ముందు మాట్లాడకూడదు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేక హోదా కోసం నేను నిరాహారదీక్ష చేస్తాను, అంతకుముందు ఇది పాచిపోయిన లడ్డూలు అన్నారు, మరి ఇప్పుడు తిరుపతి లడ్డూలు అయినాయా? ఏ కోణంలో పొత్తు పెట్టుకున్నారు? రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నాం అని చెప్పినటువంటి వీళ్ళు రాష్ట్రానికి ఏం సాధిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమీ లేకుండా పొత్తు ఎలా పెట్టుకున్నారు వీళ్ళు? ఎస్. అంటే మొన్న వార్తలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి కానీ రాష్ట్ర రాజధాని గురించి కొంచెం మాట్లాడారు, హామీలు వస్తాయని అయితే మనకు వార్తలు వినిపించాయి. కానీ నిన్నటి ప్రసంగంతో మనకి తేలిపోయింది ఎటువంటి హామీలు రాలేదని. అంటే ముందు ఏమైనా ప్రసంగంలో ఇస్తారంటారా ఇటువంటి హామీలు? కానీ ఆర్ఎల్స్ రాజధాని గురించి అయితే ఏంటి, ప్రజలకైతే ఏంటి, అభివృద్ధి పథకాలు ఏమన్నా అనౌన్స్ చేసే అవకాశం ఉందా సార్? ఇచ్చిన హామీలకే పక్కన పెట్టేశారు వాళ్ళు. ఇంకొక రాబోయే హామీలు ఏముంటాయి? ఇట్లా మాటలు చెప్పుకుంటే వెళ్ళటమేనా? ప్రజలు ఎటువంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వకపోతే ప్రజలు నమ్ముతారా, ఓట్లు వేస్తారా? గతంలో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు మేమే కట్టిస్తామని చెప్పారు. మరి దాన్ని ఏం చేశారు? చట్టంలో ఉంది అది, దాన్ని ఇంప్లిమెంట్ చేశారా? ప్రత్యేక హోదా విభజన హామీలను ఎందుకు అమలు జరపలేదు వీళ్ళు? అవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళే నోటితో చెప్పారు కదా, స్వయంగా పబ్లిక్గా చెప్పారు కదా, ఎందుకు అమలు జరపలేదు? అప్పుడు మరి అదే మోడీ గారు గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎం కార్డు అని చెప్పేసి అతి నీచంగా మాట్లాడారు. మరి అది ఇప్పుడు ఈ పేటీఎం అయిందా ప్రధానమంత్రి మోడీ గారికి? ఆ రకంగా విమర్శ చేసినటువంటి ఇదే నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విమర్శించలేదు? ఏదో టచ్ మీ నాట్ అని పై పైన టచ్ చేశారు తప్పించి అభివృద్ధి దిశగా ఎందుకు మాట్లాడలేదు ఇదే నరేంద్ర మోడీ గారు? వీళ్ళ బాధ్యత లేదా? అంటే ఎందుకు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంత చులకం చూపు ఎందుకు? దీని ముఖ్య కారణం ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా కానీ నరేంద్ర మోడీ గారు భజన చేయటమే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్న పార్టీల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్రాన్ని మొకరెళ్ళడమే ఎజెండా. ఎవరైనా సరే కేంద్రాన్ని మొకరెళ్ళడమే ఎజెండా. కేసులకి అండగా కూర్చోయే వీళ్ళ ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద రాబోయే కేసులు కావచ్చు, ఏదైనా కానీ వీళ్ళ కేసులు తప్పుకోవడానికే కేంద్ర ప్రభుత్వం యొక్క అండ తీసుకుంటున్నారు. ఏదైనా సరే క్రిమినల్ కేసులు కానీ, స్కాములు చేసిన వాళ్ళు కానీ, బెయిల్ రాని కేసులు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లేదా ఆ పార్టీలో జాయిన్ అయినా కానీ వాళ్ళకి ఇటువంటి పూర్తి రక్షణ అనమాట వాళ్ళకి అక్కడ. సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా బీజేపీతో ఇది ఉన్నారు. పరోక్షంగా మోడీ గారు మన జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం అందిస్తున్నాడు కనపడుతుంది. అదే చెబుతున్నా కదా, అట్లాగే ఉంది. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించలేదు? ఎందుకు లేదు? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులాలు అన్నట్టుగా ఇంట్లోనేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వంటిలో మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంతే తప్పించి వీళ్ళ దగ్గర ఎక్కడ నిబద్ధత ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఉన్నామని చెప్పినటువంటి వీళ్ళు ఏంటి రాష్ట్ర ప్రయోజనం పరుగులు తీపిస్తారంట. ఇదే మోడీ గారు ఎక్కడ పరుగులు తీపిస్తారు? హామీ ఇచ్చావా?
Yes. గత ఇచ్చిన హామీలకు ఎందుకు నెరవేర్చలేకపో ఈయన ఒక పెద్ద శ్రీరాముడిలాగా పోతున్నారు. శ్రీరాముడు ఎప్పుడు మాట తప్పల, మాట కోసం భార్యని అడవికి పంపించారు. Yes. మరి మోడీ గారు ఇచ్చిన హామీని నిలుపుకోకుండా ఇంతవరకు అసలు దాని ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదంటే ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరిని మోసం చేయడానికి, మళ్ళీ రెండోసారి మోసం చేయడానికి వస్తున్నారు వీళ్ళు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు సార్, ఈ సభ జరిగిన తర్వాత ముందైతే చాలా ఆశగా ఎదురు చూసారు ఏమైనా చెప్తారేమోనని, సో పెద్దగా ఏమి చెప్పకపోయేసరికి ప్రజలు ఏమనుకుంటున్నారంట? ప్రజలునే ఈ రాజకీయ పార్టీలు మభ్య పెట్టేసినాయి. డబ్బు, మద్యం, బిర్యానీలు ఇచ్చేసి మభ్య పెట్టేసినాయి. ప్రజలకి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మాట్లాడేసింది ఎవరో రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మాట్లాడతలేదు. ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీలు ఉండే నేను మెడ ఉంచి తీసుకొస్తానన్నాడు, ఆయన ఇది కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అన్నారు. పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాటలు చెప్పారు తప్పించి ఏ ఒక్క నాయకుడు కూడా దీని మీద మాట్లాడిన వాళ్ళు లేరు. ఒక జై భారత్ నేషనల్ పార్టీ మాత్రమే జేడీ లక్ష్మణ్ గారు ఇదే ఎజెండా వెళ్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జై భారత్ నేషనల్ పార్టీ. వీళ్ళందరికీ చెబుతున్నాను కదా, Yes. వీళ్ళకి కేసులకు అండగా కుర్చీయే కేంద్ర ప్రభుత్వం అండ తీసుకుంటున్నారు. వీళ్ళు కేంద్రాన్ని మొక్కరెళ్ళడం వీళ్ళ ఎజెండా, కేసులకు అండగా వీళ్ళకి కుర్చీయే వీళ్ళకి ఎజెండా. కానీ జేడీ లక్ష్మీనారాయణ గారి యొక్క ఆశయం, జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఆశయం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి ప్రజా పరిపాలన అందించడమే జేడీ గారి లక్ష్యం. సార్, అయితే మీరు అన్నట్లు ఇప్పుడు కేసులు అందరి మీద ఉన్నాయి. వైసీపీ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి, వాళ్ళ పార్టీలో కొంతమంది నాయకుల మీద ఉన్నాయి, అలాగే చంద్రబాబు గారి మీద కూడా కేసులు ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు బీజేపీ ఏంటి, టీడీపీ, జనసేనతో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న కేసులు కానీ వాళ్ళ పార్టీ నాయకుల మీద ఉన్న కేసులు కానీ తవ్వే అవకాశం ఉందంటారా? అంటే ఎలక్షన్స్కి ముందే ఇలాంటివి ఏమైనా చేసే అవకాశం అసలు ముట్టుకోరు ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ ఊరికే ఎవరితో అయినా సరే అట్లా కలిసి కలవనట్టుగా ఉంటుంది తప్పించి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా కానీ మొత్తం ఎంపీ సీట్లని బీజేపీకి మద్దతు పలుకుతారు. కాబట్టి ఒకప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే అప్పుడేమన్నా బయటికి లాగే అవకాశం ఉంటుంది తప్పించి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి భజన చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి కేసులు తవ్వటం కానీ కేసులు పరిష్కారం అవటం కానీ ఏమీ ఉండదు. అంటే మొత్తానికి న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ పార్టీలకే, రాజకీయ నాయకులకే డబ్బులున్న చేతుల్లో అస్త్రం అయిపోయింది తప్పించి, వీళ్ళు ప్రజాప్రతినిధులు గెలిచారో ఇంత ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు, ప్రజలకి తేడతెల్లని చేయాలని ఒక ఆలోచన విధానంతో న్యాయస్థానం ఆలోచిస్తే అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. న్యాయస్థానం కూడా ఆలోచించే పరిస్థితిలో లేదు అట్లా. అంటే బీజేపీ పార్టీ కూడా డిప్లొమాటిక్ వేలో వెళ్తుంది. అటు కర్ర విరగొద్దు పాము చావద్దు అంటే ఎవరిని ఏమి అనకుండా సైలెంట్ గా. నేనదే చెప్తున్నా, ఇంట్లో వెళ్ళాలి వంటింటూ ప్రియులాగా ఉందంటున్నా నేను. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దాని మీద ఎందుకు ఖండించలేదు ఇదే మోడీ గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాని మీద ఎందుకు ఖండించట్లేదు? ఇప్పుడు ఏ రకంగా రాష్ట్రాన్ని పరుగులు చూపిస్తారు ఇదే నరేంద్ర మోడీ గారు? గతంలో చేయనటువంటి హామీలను ఇప్పుడు ఈ రకంగా చేస్తారని ఎట్లా ఏంటి? చట్టంలో ఉన్నటిని అమలు జరపలేదు, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు? చేస్తామని కూడా చెప్పలేదు. చేస్తారేమో అని మీరు అంటున్నారు. అసలు ఉన్నాటికే, చట్టంలో ఉన్నాటికే అమలు జరుపుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా హామీలు ఇచ్చి ఏం చేయగలుగుతారు? ఇంతవరకు ఇచ్చింది లేదు, ఇస్తారని నమ్మకం లేదు. అంటే ఇంకొకసారి మోసం చేయడానికేక వీళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన వాళ్ళకి నరేంద్ర మోడీ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలను ఏం కాపాడారు వీళ్ళు? ఎస్, అంటే సార్ ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అన్నారు కదా, పోనీ వాటి గురించి ఎవరైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు? అంటే నమ్మేస్తారా నమ్మరా అనేది? అంటే ప్రజలకి ఓటు ఎవరికి వేయాలనేది వాళ్ళకి తెలుసు. ఈ రోజున మనం వెళ్ళి చెప్పేసేస్తేనో లేతే మన వీడియోలు మాట్లాడితే చూసి తెలుసుకునే పరిస్థితులు లేరు. వాళ్ళకి అన్నీ తెలుసు. ప్రపంచం అరచేతిలో ఉంది మొబైల్ ద్వారా. అందుకని ఒకరు చెప్తే పరిస్థితి వాళ్ళు డిసైడ్ అవుతారు. వాళ్ళు స్వార్థపరులు. ఎందుకంటే డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు కదా. మనకి ఎవరైతే డబ్బులు ఇస్తారా లేకపోతే ఎవరు మనం కూర్చోబెట్టి పోషిస్తారా ఈయన యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు తప్పించి మనం ఏం కోల్పోతున్నాం అనేది ఎవరికి ఆలోచించట్లేదు. రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి ఎవరు ఆలోచించట్లేదు. అందుకనే జేడీ లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ప్రత్యేక హోదా మన హక్కు అని చెప్పేసి దాని దిశగానే ముందుకెళ్తున్నారు తప్పించి మిగిలిన పార్టీలాగా ఈ ప్రత్యేక హోదా మాట్లాడరు, పోలవరం విషయం మాట్లాడరు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడరు, రాజధాని గురించి మాట్లాడరు ఎవరో కూడా. మా జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రయోజనాల గురించి గత దశాబ్దాలుగా మోసపోతున్న ప్రజలను గెలిపించడం ఎజెండాగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకెళ్తుంది. అంటే మీ పార్టీ ఒకవేళ సక్సెస్ అయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తారంటే? గ్యారంటీగా. ఖచ్చితంగా. అడగందే అమ్మాయినా పెట్టదు. అట్లాంటిది ఇంతవరకు వీళ్ళు అడిగిన దాఖలాలు అయ్యి. అంటే వాళ్ళు అడిగామని చెప్పుకుంటున్నారు. అడిగామని చెప్పుకోవటం వేరు, సాధించడం వేరు. మేము సాధిస్తామని చెబుతాం, అడుగుతామని చెప్పట్లేదు. సాధించలేకపోతే జై భారత్ నేషనల్ పార్టీ సాధిస్తామని చెబుతున్నాం. సార్ ఒకవేళ అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కదా, ఒకవేళ మీరు అడుగుతారు, వాళ్ళు చేయలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అడగవలసినటువంటి బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా అడగాలి. ఇది మా రాష్ట్ర హక్కు, మీరు ఎందుకు తగు నిరసన చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం చేత తెచ్చే బాధ్యత జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి రాగానే.
ఖచ్చితంగా తీసుకొస్తారు. ఖచ్చితంగా. ఇది మీరు ఇచ్చే హామీ అనుకోవచ్చా ప్రజలకి? డెఫినెట్గా నేను జై భారత నేషనల్ పార్టీ ఇచ్చే ఆమె అధికార ప్రతినిధికి నేను ఉండొచ్చు లేకపోవచ్చు, పార్టీ మాత్రం ఉంటుంది. జై భారత నేషనల్ పార్టీ దీనికి కట్టుబడే ఉంటుంది. అంటే ఒకవేళ హామీ నెరవేర్చలేకపోతే, మీరు ఇచ్చిన హామీ నెరవేరలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటారు? మా హామీలన్నీ కూడా మేనిఫెస్టో రూపంలోనే ఉన్నాయి అన్నీ కూడా. ప్రతి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఇప్పుడు విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఈ మీ నియోజకవర్గ సమస్యలు ఇవి కాబట్టి వీటిని పరిష్కరిస్తానని చెప్పేసి బాండ్ పేపర్ మీద రాసి మరీ ముందుకెళ్తున్నారు. మరి ఆ ధైర్యం ఏ పార్టీకి అయినా ఉందా, ఏ పార్టీ అధ్యక్షుడికైనా ఉందా? మేము ఈ హామీలు నిర్వర్తించకపోతే మా మీద చర్యలు తీసుకోండి లీగల్గా అని చెప్పేసి బాండ్ పేపర్ రాసి ఇచ్చి పోటీ చేసే దమ్ము ఏ పార్టీకి అయినా ఉందా? ఇటు బీజేపీ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఉందా? వీళ్ళకి ఎవరికి లేదు, ఆ ధైర్యం లేదు. థ్యాంక్ యూ సో మచ్.